చంపడం పరామర్శించడమే జగన్ ఎజెండాగా పెట్టుకున్నారన్నారు హోంమంత్రి అనిత. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే పోలీసులపై నింద వేశారన్నారు. జగన్ కాన్వాయ్ ఢీకొని కార్యకర్త చనిపోతే కనీసం పట్టించుకోకపోవటమే జగన్ సైకో పనులకు నిదర్శనమన్నారు అనిత. దీనికి తోడు పర్యటనలో రెచ్చగొట్టే విధంగా ప్లకార్డులు ప్రదర్శించారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒకటి పెట్టాడండి, ప్లకార్డ్ పట్టుకున్నాడు. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తమ్ముళ్ళ జాతరలో వేట తలలు నరికినట్టు రప రప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇది వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని చూడండి ఒకసారి, మీకు కాల్ పంపించమంటే పంపిస్తాను. ఇంకొకటి పెడతాడు, ఇంకొకటి ఏదంటే కొట్టారు తీసుకున్నా మా టైం వస్తుంది అని చెప్పి ఏదో పదం ఉపయోగించి చెక్కేస్తామని అన్నాడు ఏకంగా. అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా. సినిమాలు చూపిస్తాం, సినిమా తాట తీస్తాం, సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం, ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నారంటే ఏంటి పరిస్థితి? ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి ఒక ఎక్స్-సీఎం వెళ్తాడు. అరే బెట్టింగ్లోని చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు చనిపోయిన ఇతర కార్యకర్తల గురించి కూడా పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. ఓ పక్క నుంచి వేరే పరామర్శకు వెళ్తున్నారని చెప్పేసి ఆ పరామర్శకు వెళ్ళి హెలికాప్టర్ సాంకేతిక లోపం ఉంది, నన్ను ఏదో చేసేయడానికి చేస్తున్నారని చెప్పి అదొక క్రియేషన్. వీటన్నిటి మీద ఎస్పీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే తిరిగి వాళ్ళ మీద ఏదో రకంగా మాట్లాడు. ఈ నాగమల్లేశ్వరరావు గారిని కూడా ఆ రోజు జూన్ 4